హాయ్ హలో ఈ రోజు అయితే మనం షిప్ యార్డ్కి అయితే వెళ్ళబోతున్నాం. ఆ షిప్ యార్డ్ దగ్గర ఎలా ఉంటుందో అక్కడ వ్యవహారం ఏంటో మొత్తం అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. సో చూసారా, ఇదే షిప్ యార్డ్ చూసుకుంటే చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. కాకపోతే అక్కడ స్మెల్, ఆ చేపల కొంపు మొత్తం వేరేలా ఉంటుంది అనమాట. సో మనం అప్పుడప్పుడు వెళ్తాం కాబట్టి మనకి చేపల కొంపు డైలీ వెళ్ళోడికి అయితే ఆ చేపల కొంపు ఏం కనిపించదు. సో అందులో ఉన్న వాళ్ళకైతే అంత ఏం అనిపించదు అనమాట. సో మత్స్యకారులు చాలా కష్టపడి ఆ చేపలు అమ్మి వాళ్ళ కష్టాలు వాళ్ళకుంటాయి అనమాట. సో లాస్ట్ టైం చూసుకుంటే ఇక్కడే షిప్లు, ఆ మత్స్యకారుల యొక్క షిప్లు కాలిపోయినట్టు ఒక న్యూస్ అయితే వచ్చింది. సో మనం ఇప్పుడు చేపల మార్కెట్కి ఎలా, ఇది మన ఆర్కే బీచ్ చివరిలో అయితే ఉంటుంది అనమాట. దీని పక్కనే డాక్ యార్డ్ టైప్లో నేవీ వాళ్ళది సంబంధించింది ఒకటి ఉంటుంది. దాంట్లోకి అయితే మనకి నాట్ అలౌ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే చాలా రకాల చేపలు అనేవి ఉంటాయి అనమాట. సో ఇక్కడ చూస్తుంటే చాలా స్మెల్ చాలా దారుణంగా ఉంటుంది. కాకపోతే మనం కొత్త కాబట్టి మనకు అవన్నీ అనిపిస్తాయి, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం అవన్నీ కామనే అనమాట. సో ఇక్కడ మనకు కావాలనుకుంటే చేపలు చాలా తక్కువ రేటుకు దొరుకుతాయి అనమాట. సో ఇక్కడ మీకు ప్రతి రకం చేప దొరుకుతుంది అనమాట. సొర చేప ఏదైనా సరే దొరుకుతుంది. ఇక్కడ చాలా రకాల చేపలు ఉన్నాయి, కాకపోతే వాటి పేర్లు అయితే మనకు తెలియవు. సో ఇక్కడ చూసుకుంటే పెద్ద పెద్ద చేపలు, ఆ చేపలన్నీ మీరు తినేయాలనిపిస్తుంది, కాకపోతే అవి రేట్ ఎక్కువ కాబట్టి మనం అనిపించదు. ఇక్కడ చూసుకుంటే ఇది సొరలా అనిపించింది నాకైతే, కాకపోతే ఇది సొర కాదు. సో నాకైతే చిన్న టైప్ సొరలా అనిపించింది. సో మీరు ఆ చేపనేం మీకు తెలుసుంటే కిందనైతే కామెంట్ చేయండి, నాకైతే తెలీదు. ఇక్కడ వచ్చాను జస్ట్ చూడడానికి, అది మీకు చూపించడానికి. సో ఇక్కడైతే చేపలు పెట్టే బోట్లు అండి ఇవన్నీ. సో ఇది మొత్తం చేపల యార్డ్ అనమాట. ఇక్కడ మొత్తం చేపలు అండేసుకొని అవన్నీ చేస్తారు. సో ఇక్కడైతే చేపలు మొత్తం చాలా టైప్స్ ఆఫ్ చేపల్స్ అయితే నేనైతే ఇక్కడ చూసాను. రొయ్యలు, చేపలు, పీతలు, పెద్ద పెరుగులు బోల్డ్ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో మీరు ఎప్పుడైనా ఈ చేపలు పెట్టే షిప్ యార్డ్కి అయితే వచ్చి ఉంటే కిందనైతే కామెంట్ చేయండి. అదేవిధంగా ఇక్కడ చేపలు చూసారా బళ్ళతో తీసుకెళ్తున్నారు అనమాట. సో ఇక్కడ మన ఇంటి దగ్గరికి వస్తాయి చూసారా, ఇది అన్ని సెకండ్ గ్రేడ్ చేపలు అనమాట. ఊర్లో వస్తాయి చూసారా, అవన్నీ ఇక్కడ గ్రేడింగ్ చేసిన చేపలు ఇక్కడ కుప్పలు తప్పలుగా ఉంటాయి అనమాట. సో ఇక్కడ ప్రతి చేప ఒక కేజీ 300-400 అండి. మరి మంచి చేపలేని, కాకపోతే కొన్ని చేపలు చూసాను అవి కుళ్ళిపోయిన స్మెల్ అయితే వచ్చాయి. సో ఈ తట్టలు అంటే నింపి వాళ్ళైతే ఎక్స్పోర్ట్, ఎక్కడి నుంచే మొత్తం చేపలు మొత్తం ఎక్స్పోర్ట్ అయితే జరుగుతుంది. సో మీరు చూసుకుంటే ఇక్కడ రోడ్లపైన ఎలా పరిచేసారు చూడాసారా, వాటాలు వేసినట్టు అనమాట. మన పల్లెటూరులో తెలిసి ఉంటుంది వాటాలు వేయడం అంటే ఏంటో. సో ఆ వాటా ఇంత రేట్ అనమాట. సో అది ఆ కుప్ప ఇంత రేట్ అనమాట. సో మీకు 50 రూపీస్ 30 రూపీస్ ఆ రేంజ్లో చిన్న చిన్న కుప్పలు ఉంటాయి. సో పెద్ద కుప్పలు అయితే ఒక 200-300 ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. సో చేపలు మొత్తం ఇక్కడ ఈ యాడ్ మొత్తం చూసుకుంటే మొత్తం చేపలతో నిండిపోయింది, తల మెరిసిపోతుంది అనమాట. సో ఎటు చూసినా చేపల కొంప మాత్రం ఇంకేం లేదు. సో మీ ఎవరైనా చేపలు ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే కిందనైతే కామెంట్ చేయండి. అదేవిధంగా సో మీరు చేపల యొక్క యాడ్కి ఎప్పుడైనా ఎల్లుంటే కిందనైతే కామెంట్ చేయండి. అక్కడ మీరు ఎక్స్పీరియన్స్ ఏం చేశారు అదైతే కిందనైతే కామెంట్ చేయండి. ఇప్పుడు మా చేపలు ఒకసారి నొక్కు చూస్తే చాలా మెత్తగా ఉన్నాయి అనమాట. సో మ్యాక్సిమం చేపలు ఐస్లో నుంచే ఉన్నాయి ఇక్కడ నాకు తెలిసి. సో కొంచెం టైట్గా ఉన్న అదే గట్టిగా ఉన్న చేపలు అయితే కొంచెం ఫ్రెష్గా ఉన్నట్టు అనమాట. సో నేనైతే చేప నొక్కగానే బులబుల్ల ఆడేసింది. సో అదైతే అంత ఏం అనిపించలేదు. మేమైతే 1 కేజీ తీసుకెళ్దాం అనుకున్నాం, కానీ అంత కరెక్ట్గా ఎక్కడైతే మనకు దొరకలేదు. ఇక్కడైతే చేపలు పడుతున్నారు, ఎక్కడి నుంచి తీసుకెళ్దాం అనుకున్నా కానీ సో అవైతే అప్పుడు అమ్మరంట. సో వాటిని గ్రేడింగ్ ఇవన్నీ చేస్తారు అనుకుంటా, సంథింగ్ వాళ్ళ ప్రాసెస్ వాళ్ళకు ఉంటుంది. ఇక్కడైతే బళ్ళతో చేపలు చూసారంటే ఇక్కడి నుంచే ముత్యాలమ్మ ఐస్ ప్లాంట్ అనేది ఇక్కడ ఐస్ తెచ్చి అమ్ముతారు అనమాట. సో కుప్పలుగా ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఎండిపోయి ఇవన్నీ వేస్ట్ చేపలు అనే టైప్లో ఉంటుంది అనమాట మనకి. సో ఇది ఫ్రెండ్స్ చేపల యార్డు. నా కెమెరా క్వాలిటీ అయితే తగ్గింది ఏమనుకోవచ్చు. నా కెమెరాకి అయితే ఛార్జింగ్ అయిపోవడం వల్ల నా మొబైల్తో అయితే నేనైతే దీన్ని అయితే తీసాను అనమాట. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీరు ఎవరైనా విజిట్ చేసి ఉంటే కిందనైతే కామెంట్